కన్న బిడ్డలకు భారమై బాధపడుతున్న తల్లిదండ్రులకు, అందరూ ఉండి ఒంటరైన వారికి, వికలాంగులకు నీడనిస్తుంది అమ్మా నాన్నల ప్రేమాలయం. ఈ వృద్ధ వికలాంగుల ఆశ్రమంలో ఉన్నవారి బాధలు వింటే గుండె తరుక్కుపోతుంది. వారికి బాధలు గుర్తుకు రాకుండా సొంత తల్లిదండ్రుల బాధ్యతతో ప్రేమ ఆప్యాయతలు పంచుతూ సేవ చేస్తున్న వ్యవస్థాపకులు ధనుంజయ్ గారిని అందరూ అభినందిస్తున్నారు. ఈ ఆశ్రమంలో ఉన్నవారికి అన్నీ తానై ఉదయం నుండి సాయంత్రం వరకు భోజన ఏర్పాట్లు అందించి ప్రతిరోజు వారికి హెల్త్ చెకప్ కూడా చేస్తూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ధనుంజయ్ గారు దాతల సహాయంతో ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు. ఈ ఆశ్రమానికి వృద్ధుల్ని మేము ప్రతిరోజు ఉదయాన్నే మేమే వెళ్ళి వాళ్ళకి టీ ఇచ్చి ముందు వాళ్ళ బాగోగులు తెలుసుకుంటాం. వాళ్ళ ఆరోగ్యం గురించి తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన వైద్యాన్ని నేను అందించడం జరుగుతుంది. వీళ్ళకి కొడుకులు లేరనే ఫీలింగ్ లేకుండా మేము చూసుకుంటున్నాం. ఎందుకంటే నాకు తల్లిదండ్రి చిన్నప్పుడే తండ్రి లేడు, తర్వాత ఒక తల్లి ఆధారంతో బతికి ఈ విధంగా వచ్చాం. అందువల్ల అమ్మా నాన్న అనే గుర్తు నాకు ఉండాలని అమ్మా నాన్న ప్రేమాలయంగా మేము ఆశ్రమం నిర్మించడం జరిగింది. వీళ్ళందరినీ మా సొంత తల్లిదండ్రులాగా చూసుకోవటం, వాళ్ళకి కావాల్సిన వైద్యం కానీ, తర్వాత వాళ్ళకి అవసరమైనటువంటి బట్టలు కానీ, భోజనం కానీ కూడా మేము ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ వృద్ధుల అనాథ ఆశ్రమం అనేటువంటి అమ్మా నాన్నల ప్రేమాలయం అనేటువంటి ఆశ్రమాన్ని గత 10 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నటువంటి ఫౌండర్ గారు అయినటువంటి కె ధనుంజయ్ గారు ఈ కార్యక్రమాన్ని యొక్క నిర్వహణ బాధ్యతని తన వంతుగా చక్కగా నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడికి నేను ప్రత్యేకంగా వచ్చి గమనించినటువంటి విషయం ఏమిటంటే ఈ వృద్ధుల్లో ఉన్నటువంటి ఆరోగ్యము, వీరి యొక్క ఆహ్లాదకరాన్ని చూసి చాలా అద్భుతమైనటువంటి నిర్వహణగా నేను భావించాను. చాలా బాగుంది. ధనుంజయ్ గారికి మనమందరం కూడా హితోధికంగా ఏమైనా గనక సహాయ సహకారాలు గనక పెద్దలు కానీ, గౌరవనీయులు నర్సరావుపేటలో వేయించేసినటువంటి ఎవరైనా సరే ఈ వృద్ధాశ్రమాన్ని గనక ఒక్కసారిగా మీరు కంటితో గనక చూసి ఆ ధనుంజయరావు గారికి గనక మనం గనక హితోధికంగా సహాయ సహకారాలు గనక ఇస్తే ఆ పెద్దవారిని, ఇక్కడ ఉన్నటువంటి ఈ వృద్ధుల్ని తనదైనటువంటి గొప్ప మనసుతోటి నిర్వహిస్తున్నారు. కాబట్టి మనం వారికి చక్కగా అభినందనలు తెలియపరుస్తూ మన యొక్క ధార్మికతను తెలుసుకోవటానికి నేను కూడా అందరికి కూడా తెలియపరిచేటువంటి విధంగా చెప్తున్నాను. కాబట్టి మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ, చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎట్ట ప్రేమించారు అట్నే ప్రేమిస్తున్నారు. నాకు బాగా లేకపోతే ఆసుపత్రి నుంచి చేర్చుకున్నారు. ఇంకొకరైతే చేర్చుకోరయ్యా. తల్లిదండ్రులు ప్రేమ కాడికి ఎక్కువ చూపిస్తున్నారు. ఒక టాబ్లెట్లు కానీ, ఒక ఇంజక్షన్ కానీ ఏదైనా కథ లేకుండా చూసుకుంటున్నారు అయ్యా. వాళ్ళ కుటుంబం సరళంగా ఉండాలయ్యా. నువ్వు తల్లిదండ్రులు ప్రేమ వాళ్ళలోనే చూస్తున్నావు తండ్రి, ఇంకెవరిలో చూడలే తండ్రి. మా తల్లిదండ్రులు కూడా అట్లా ప్రేమించి ఉండరేమో చిన్నప్పుడు తండ్రి. ఏవేగానో తక్కువ లేదు నాయన. పొద్దున్న టీ పడతారు, పొద్దున్న టిఫిన్ పెడతారు, మధ్యాహ్నాలు అన్నం పెడతారు, సాయంకాలం అన్నం, మంచాలు, పరుపులు, దిండ్లు అన్నీ ఇస్తారయ్యా. ఏం కొదవలేదయ్యా. అయ్యా వాళ్ళకి సరళంగా దేవుడు చూడాలయ్యా. నా పేరు శివమ్మ. నేను వచ్చి 3 నెలలు అయింది. నాకు ఇంటికాడ మాటలు కూడా జ్ఞాపకం రావట్లేదు. ఇక్కడ బాగా జరుగుతుంది. నాకు ఏది కావాలంటే అది, పిల్లలు కావాలన్నా, ఇంజక్షన్లు కావాలన్నా, ఏది కావాలన్నా అబ్బాయి చూసుకుంటాడు. అయితే నా చిన్న కొడుకు చనిపోయాడండి. క్యాన్సర్ వచ్చిన కాడ నుండి చనిపోయిన తర్వాత నాకు ఇంట్లో కొన్ని వికెట్లు జరిగినాయండి నా కుటుంబ సమస్యల్లో. కానీ నేను తట్టుకోలేక అక్కడ నిలవలేక ఆశ్రమానికి అయ్యగారి దగ్గరకు వచ్చేసానండి. అయ్యగారి దగ్గరకు వచ్చినా నేను వస్తున్నా మేము ప్రయాణమై ఊళ్ళకి వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడు వస్తారమ్మా అని పసిబిడ్డలు కాచి కాపాడినట్టు కంటికి రెప్పు వలే అడుగుతారండి ఓనర్ గారు. ఆయన చాలా మనసు కలిగినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని మేము ఎక్కడ ఆశ్రయాలు వెళ్ళొచ్చాం కానీ మేము చూడలేదు సారు. అంత మంచి వ్యక్తి. కానీ ఎంత కష్టమున్నా ఆయన వచ్చి మమ్మల్ని ఒక పచ్చిబిడ్డల్లో లాలించినట్టు లాలించి మమ్మల్ని ఏదన్నా అడిగినప్పుడు అన్నీ మర్చిపోతున్నాం. మేము మా భవిష్యత్తులో మేము జరిగిన కష్టాలన్నీ మర్చిపోతున్నాము.
అమ్మా నాన్నకి నేను అక్కాయి నేను ఇద్దరమే. మా అక్కాయికి 3 ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు. మా బావ చనిపోయాడు. వాళ్ళందరినీ పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి ఆపరేషన్ చేసి అత్తగారిలో పంపించాను. 32 సంవత్సరాల క్రితం నా కొడుకు చనిపోయాడు. 10th ఫెయిల్ అయ్యి నా మర్ద వల్ల పాయసం తీసుకుని చనిపోయాడండి. 6 నెలల క్రితం నా భార్య చనిపోయింది. నాకు దిక్కుతోసిన పరిస్థితుల్లో నా వాళ్ళు ఎవరు నన్ను దగ్గరికి తీయలేదు. కనీసం రాని వచ్చి చూసి 10 రోజులు ఉందు రావని అనేవాళ్ళు కూడా లేరు. నేనేం చేయాలి అని ఆలోచనతో నేను ఏనాడైనా సెల్ఫ్గా వంట చేసుకొని తిన్నవాడిని కాదు. నేను బాగా బతికినవాడిని. నన్ను ఎవరు ఆదరించలేదు. కానీ ఊరు మాత్రం నన్ను అన్ని విధాలా సహకరించింది. అందువల్ల ఇన్ని సంవత్సరాలు నేను ఉండగలిగాను. నేను ఏం చేయాలని ఆలోచన పడే టైంలో అమ్మా నాన్న ప్రేమాలయం లలితానగర్లో ఉంది, ఇకపోతే మంచి దారి దొరుకుతుందని చెప్పారు. బాధలని చెప్పుకున్నాను. ఆ పరిస్థితి ఇదే. నా వాళ్ళు ఎవరో దగ్గరికి తీయలేదంటే నేనున్నాను డాక్టర్ గారు, నీకేం బాధ లేదు, అన్నీ నేనే చూసుకుంటాను, నీకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తాను. మరి నాకు చివరి దశలో నా వాళ్ళు ఎవరు రారు. అలాంటి పరిస్థితుల్లో నన్ను మీరే పారేయాలి, నేను కానీ పోతే అని అంటే, అలాంటప్పుడు నేనున్నాను, నీకేం బాధ లేదు, అన్నీ నేనే చూసుకుంటాను అని అన్నారు. ఆ ధైర్యంతో నేను ఉంటున్నాను సార్. కానీ ఇక్కడికి వచ్చిన కాడ నుంచి నా కొడుకుల్ని కానీ కూతుర్ని కానీ అందరిని మర్చిపోయానండి. నేను అట్లా బాగా చూసుకుంటారు వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులాగా చూసుకుంటారు మమ్మల్ని. పొద్దున్నే టీ ఇస్తారు, తర్వాత ఇడ్లీ పెడతారు, మధ్యాహ్నం అన్నం పెడతారు, మళ్ళీ సాయంత్రం అన్నం పెడతారండి. ఏదైనా బాగాలేకపోయినా కానీ మంచి చెట్లన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇంజక్షన్లు చేయటం కానీ మందులు ఇవ్వటం కానీ, అని డాక్టర్ గారు కదా అన్నీ మమ్మల్ని బాగానే చూసుకుంటారు. వచ్చి బాగానే చూస్తున్నారు, బాగానే బాగోలేకపోయినా మాకు మాత్రలు ఇచ్చేది ఆయనే, మాకు ఏదైనా లేకపోయినా ఇండిషన్ చేసేది ఆయనే, అన్ని మంచి అభివృద్ధి చూసేది ఆయనే. మమ్మల్ని చూడబట్టి 7 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనుంజయ్. నేను ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తూ ఉంటాను. అయితే గతంలో నేను బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థ కింద చాలామంది డ్రాప్అవుట్స్ని సర్వే చేసి స్కూల్లో పంపించాలని సర్వేలో మేము చేసామండి ఒక సంస్థలో. ఆ తర్వాత నాకు ఒక ఆలోచన కలిగింది, ఈ వృద్ధాశ్రమం ఒకటి పెట్టాలి, మనం కొంతమందిని సేవా కార్యక్రమం చేయాలనేసి అనిపించే సంకల్పంతో మేము కొంతమంది దాతలను కలిసాం. ఇక్కడ దగ్గరలోనే ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ డాబాలు ఈ లొకేషన్లోనే మేము ఇప్పుడు ఆశ్రమం పెట్టామండి. 2016 అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. అప్పుడు ఇక్కడ ఆశ్రమం పెడుతున్నప్పుడు ఇదంతా ఒక అడవిలాగా ఉండేది. ఈ ఏరియాలో ఆశ్రమం మీరు ఎలా పెడతారు, ఇక్కడ ఎలా ఉంటారు, ఇక్కడ పురుగు పుట్ర పాములు ఉంటాయన్నారు. కానీ ఇక్కడ పెడితేనే బాగుంటుంది అని అనిపించింది. అప్పుడు 2016లో ఈ ఆశ్రమం స్టార్ట్ చేయడం జరిగిందండి. అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక 4గురితో ఇక్కడ ఆశ్రమం స్టార్ట్ అయింది. ఆ తర్వాత క్రమేపీ ఈ ఏరియా అంతా డెవలప్ అవటం, రోడ్లు పట్టడం, లైటింగ్ అది అంతా రావటం మాకు చాలా బాగా జరిగింది. ఇప్పుడు మొత్తం ఆశ్రమంలో 25 మంది ఉంటారండి. మేము ఆశ్రమం పెట్టిన తర్వాత నుంచి మేము ఎన్నడైనా సరే తిండికి వీళ్ళకి భోజనానికి ఇబ్బంది పడే రోజు లేదు. మాకు దాతలు ఎవరో ఒకళ్ళు తెలుసుకొని రావటం, వాళ్ళకి తోచిని కూరగాయలు కానీ బియ్యం కానీ. ఈరోజు ఈ ఆశ్రమంలో ఇది లేదే అని మేము అనుకున్నప్పుడు ఆ దేవుడు ఎవరినో ఒకళ్ళు పంపిస్తారు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఇదిగోండి మీకు ఇదిగో బియ్యం ఇచ్చాము, ఇదిగో కూరగాయలు ఇచ్చామంట వస్తుంటారనమాట. అలాగే ఇప్పుడు 3 ఏళ్ళ బట్టి 3 ఇళ్ళు డాబాలు వైసాస్ ఇచ్చారండి. గత ఇప్పుడు 10 సంవత్సరాలు బట్టి వీళ్ళల్లో చనిపోయినా తీసుకెళ్లే వాళ్ళు లేరు ఎవరు. ఒక 5-6 అలాగే చనిపోతే వాళ్ళ పిల్లలకు ఫోన్ చేసినా వాళ్ళు రాలేదు. మేమే కార్యక్రమాలన్నీ చేశాము. రేపు వీళ్ళకి ఇల్లు అవసరమైనప్పుడు వీళ్ళందరూ ఎలాగా రోడ్డున పడతారనే ఉద్దేశంతో చిన్న స్థలం ఒకటి తీసుకొని దాతల సహకారంతో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ ఇప్పుడు అందులో ఉంచడం జరిగింది. అయితే అది కొంతవరకే అయిపోయిందండి. రేపు దానిపైన కూడా ఇంకా స్లాబ్ వేస్తే ఇలాంటి దాతలు ఇలాంటి వృద్ధులను అందరినో చేరదీసి అక్కడ ఉంచి వాళ్ళకి వసతి కల్పిద్దామని ప్లానింగ్లో ఉన్నాం.
మరి ఇప్పటి వరకు మాకు ఏ ఇబ్బందులు లేకుండా మాకు అవసరమైనవన్నీ మా ఆశ్రమం గురించి తెలిసిన వాళ్ళు రావటం, మాకు కావాల్సిన ఇవ్వటం, ఇంకా వాళ్ళకి తెలిసిన వృద్ధులు ఎవరైనా ఉన్నా కూడా మా ఆశ్రమంలో చేర్పించడం జరుగుతుంది. అలాగే ఊళ్ళో ఏదైనా ఫంక్షన్ జరిగి భోజనాలు మిగిలినా కూడా మాకు ఫోన్ చేస్తే మేము వెళ్ళి తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టిన తర్వాత మిగిలింది ఏదైనా ఉంటే రైల్వే స్టేషన్లో ఒక 120 మంది 150 మంది దాకా పంచుతాం. ప్రస్తుతానికి కార్యక్రమాలు అవి చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళందరికీ సేవ చేయటం అనేది దేవుడు మాకు ఇచ్చిన వరం. ఇటువంటిది ఎవరికి సాధారణంగా రాదు. ఇటువంటి గొప్ప అవకాశం మాకు ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దేవుడు మాకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఇటువంటి వృద్ధులకు సేవ చేయటం అనేది. అలాగే ఇటువంటి సేవ మేము చేస్తున్నాం కాబట్టి దాతలు మీరు కూడా మీ వంతుగా సహాయం సహకారం అందిస్తే ఇంకా ఎంతోమందికి మేము సేవ చేయడానికి కూడా నిర్వహంగా ఇబ్బంది లేకుండా మేము సేవ చేయగలుగుతాము. అలాగే మీకు తెలిసినటువంటి ఫంక్షన్లు ఏదైనా భోజనాలు మిగిలినా కూడా వాటిని వేస్ట్ చేయొద్దండి. ఆ అన్నం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ అన్నం కోసమే ఇంతమంది ఈరోజు ఆశ్రమాన్ని నీడ నుంచి అంతన చేరారు. అటువంటి అన్నాన్ని వృధా చేయకుండా మాకు ఫోన్ చేస్తే మేమే వస్తాము. ఆ అన్నం తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేసి మిగిలిన చోట్ల అన్ని రైల్వే స్టేషన్ బస్టాండ్లో కూడా మేము. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎల్టీ నగర్లో ఉన్న ఈ అమ్మా నాన్నల ప్రేమాలయం ఆశ్రమాన్ని మీరు కూడా చూసి తోచిన సహాయం అందిస్తే అనాథ అభాగ్యులకు పట్టెడన్నం అందించిన వారవుతారు.